ఒక ప్రాణము బ్రతికించబడ్డానికి మరొక ప్రాణం పెట్టబడింది. నువ్వు ఈ లోకములో బ్రతకాలంటే, ఈ లోకములో నువ్వు సజీవుడిగా ఉండాలంటే, ఈ లోకములో నువ్వు జీవించాలంటే, ఈ లోకములో పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, మరణాన్ని నువ్వు జయించాలి, నీ శరీరాన్ని నువ్వు జయించాలంటే ఒక వ్యక్తి ప్రాణం పెట్టవలసి వచ్చింది నీ ప్రాణం నిలబడ్డానికి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మరి ఇంత గొప్పగా, ఇంత ఉన్నతముగా, ఇంత శ్రేష్టముగా, ఇంత ఉన్నతంగా నిన్ను కొంటే, ఇంత విలువ పెట్టి నిన్ను కొంటే, పవిత్రంగా జీవించాల్సిన జీవితం మానేసి అపవిత్రంగా ఎందుకు జీవిస్తున్నావు? దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి జీవితాన్ని మానేసి ఎందుకు కృతజ్ఞత లేనివాడిగా ఉన్నావు? ఇంత గొప్పగా నిన్ను కొంటే, ఇంత గొప్ప విలువగా నిన్ను కొంటే, ఆయనకు సాక్షిగా ఉండాల్సిందనేటువంటి వ్యక్తివి ఎందుకు సాక్షి కాకుండా జీవిస్తున్నావు? నిన్ను ఎంత విలువ పెట్టుకున్నాడండి, నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రాణానికి, ఈ కట్టెకి, ఈ మనిషికి అంత విలువ ఉందండి? ఏమన్నా విలువ ఉందా? నా ప్రాణం కాపాడబడ్డానికి ఒక ప్రాణం కోల్పోయే, ఆ ప్రాణము సాధారణమైన ప్రాణము కాదు, సర్వశక్తుడి యొక్క ప్రాణం, సర్వోన్నతుడి యొక్క ప్రాణం, సర్వాంతర్యామి అయినటువంటి దేవుని యొక్క ప్రాణం. ఈ భూమిని, ఆకాశమును, సర్వమును, సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నా కొరకు చచ్చిపోవలసినటువంటి ఆ పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ ఓ మాట చెప్పనా, నీ ఆత్మ విలువ నీకు తెలియకపోవచ్చు, ఆ ఆత్మను పంపించిన దేవుడికి తెలుసు నువ్వు ఎంత విలువైన వాడు, నీ ఆత్మ ఎంత విలువైనది.